హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో ముఖ్యమైన సంస్థల గురించి మరియు సభల గురించి, వారు నిర్వహించినటువంటి అధిపతుల గురించి, అలాగే ఉద్యమాల గురించి, వారు స్టార్ట్ చేసినటువంటి అధిపతుల గురించి క్లియర్గా నేర్చుకుందాం. అయితే వీటిపైన చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి వీటిని ఒకే చోట రాసుకొని మనం చదువుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిపై వచ్చే క్వశ్చన్స్కు మనం కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఒకే చోట రాసుకొని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా 1-2 మార్కులు సాధించడానికి వీలయ్యే వీడియోగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. వీడియోలోకెళ్ళి సమాచారం చూసే ముందు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్‌ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్‌గా కేవలం ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకు ఒక 50 లైక్‌లొస్తాయని అనుకుంటున్నాను. ఒక 50 లైక్‌లొస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్ట్ అప్ ఉంటుంది కాబట్టి, మీ సపోర్ట్‌గా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఈ వీడియోని కొనసాగించండి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. ఆత్మీయ సభ. ఆత్మీయ సభను 1815 సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజంను 1828 సంవత్సరంలో ఇది కూడా రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆత్మీయ సభను మరియు బ్రహ్మ సమాజంను ఎవరు? రాజా రామ్మోహన్ రాయే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆత్మీయ సభనేమో 1815 సంవత్సరంలో, బ్రహ్మ సమాజంనేమో 1828 సంవత్సరంలో ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్‌కి సంబంధించిన ముఖ్యమైన సభలు. నెక్స్ట్ తత్వబోధిని అనే సభను 1839 సంవత్సరంలో దేవేంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి తత్వబోధిని అనే సభను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ బేతూర్ స్కూల్ గురించి చూస్తే, బేతూర్ స్కూలు 1849 సంవత్సరంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రావు ఈ బేతూర్ స్కూల్‌ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఆర్య సమాజ్ అనే దానిని 1875 సంవత్సరంలో దయానంద సరస్వతి అనే వ్యక్తి ఆర్య సమాజ్‌ను నిర్మించడం జరిగింది. ఆర్య సమాజ్‌ను స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దివ్యజ్ఞాన సమాజంను 1875 సంవత్సరంలో మేడం బ్లావన్స్కీ అలాగే కల్నల్ పోల్కట్ అనే వ్యక్తులు ఇద్దరు కలిసి దివ్యజ్ఞాన సమాజంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 1875 సంవత్సరంలోనే ఆర్య సమాజ్ అనేది సరస్వతి ఏర్పాటు చేశారు. అదే 1875 సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజాన్ని కూడా మేడం బ్లావన్స్కీ అలాగే కల్నల్ పోల్కట్ అనే వ్యక్తులు ఇద్దరు కలిసి ఈ రెండు ఒకే సంవత్సరంలో ఏర్పాటు కాబడినటువంటి సంస్థలు. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రార్థన సమాజం. ఈ ప్రార్థన సమాజంను 1867 సంవత్సరంలో ఆత్మారాం పాండురంగ అనే వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ హితకారిణి అనే సంస్థ. ఇది కందుకూరి వీరేశలింగం ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ రామకృష్ణ మిషన్‌ను 1897 సంవత్సరంలో, ఇది అందరికి తెలిసిందే ఉంటుంది. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు కాబట్టి ఆయన పేరు మీదుగా రామకృష్ణ మిషన్‌ను 1897 సంవత్సరంలో స్వామి వివేకానంద ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ భారతీయ బ్రహ్మ సమాజం. ఫ్రెండ్స్, ఇక్కడ డౌట్ రావచ్చు. బ్రహ్మ సమాజంనేమో రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ భారతీయ బ్రహ్మ సమాజంనేమో కేశవ చంద్రసేన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే బ్రహ్మ సమాజం అనేది కొద్ది రోజుల తర్వాత శాఖలుగా విడిపోవడం జరిగింది. అంటే ఆది బ్రహ్మ సమాజ్ అనేది అలాగే భారతీయ బ్రహ్మ సమాజ్ అనేది 2 శాఖలుగా విడిపోయింది. ఈ భారతీయ బ్రహ్మ సమాజ్ అనే దానిని కేశవ చంద్రసేన్ కొనసాగిస్తే, ఆది బ్రహ్మ సమాజ్ అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి కొనసాగించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇలా మనం ఒకే చోట వీటిని గుర్తించుకున్నట్లయితే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు. భారతీయ బ్రహ్మ సమాజ్‌ని ఎవరు? కేశవ చంద్రసేన్. ఆది బ్రహ్మ సమాజ్‌ని ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. నెక్స్ట్ ముస్లిం లీగ్ పార్టీ. ముస్లిం లీగ్‌ను 1906 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అది ఆగా ఖాన్ సలీముల్లా వీరు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆసియాటిక్స్ సొసైటీని విలియం జోన్స్ అనే వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ లీగ్‌ను 1875 సంవత్సరంలో శిశిర్ కుమార్ ఘోష్ అనే వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ లీగ్‌నేమో శిశిర్ కుమార్ ఘోష్ ఏర్పాటు చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఏమో ఆనంద్ మోహన్ బోస్ అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ ఈ ఇద్దరు కలిసి ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను 1866 సంవత్సరంలో దాదాబాయి నౌరోజీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇండియన్ లీగ్ అనేది, ఇండియన్ అసోసియేషన్ అనేది, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది ఇవి 3 ఇటువైపు ఇస్తాడు. ఇటువైపు ఈ వ్యక్తులను ఇటువైపు ఇచ్చి జతపరచమనే ఓరియంటేషన్‌లో ఇచ్చినప్పుడు మనం కన్‌ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మరొకసారి చూసినట్లయితే ఇండియన్ లీగ్‌నేమో శిశిర్ కుమార్ ఘోష్, ఇండియన్ అసోసియేషన్ నేమో ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ నేమో దాదాబాయి నౌరోజీ. ఇలా ఈ ముగ్గురిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వీటిని ఒకే చోట ఇచ్చి మనకు కన్‌ఫ్యూజన్ లేపే అవకాశాలుంటాయి కాబట్టి ఒకటికి 2 సార్లు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అభినవ భారత్‌ను 1906 సంవత్సరంలో వినాయక్ సావర్కర్ అనే వ్యక్తి లండన్‌లో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇది అభినవ భారత్. నెక్స్ట్ గదర్ పార్టీని కూడా 1913 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేశారు. లాలా హర్దయాల్ అనే వ్యక్తి శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ స్వరాజ్ పార్టీని 1922 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్ ఇద్దరు కలిసి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. మోతీలాల్ నెహ్రూ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ విశ్వభారతి అనే సంస్థను 1912 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. అలాగే బహిష్కృతకారిణి సభను 1924లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. ఇది పార్టీ ఏది? ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. ఇదేమో సభ ఏది? బహిష్కృతకారిణి సభ. ఈ రెండింటిని ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన నడిపించినటువంటి పత్రిక మూక్ నాయక్ అనే పత్రికను నడిపించడం జరిగింది. ఇలా ఒకే చోట మనం ఇలా వచ్చినప్పుడు మనం గుర్తించుకొని రాసుకోవాలి. నెక్స్ట్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను 1939 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి దీన్ని నడిపించడం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది. నెక్స్ట్ భూదానోద్యమం ఆచార్య వినోబా భావే నడిపించడం జరిగింది. ఈ ఉద్యమం కారణంగా చాలా మంది భూమి లేని రైతులకు భూమి దానం చేయడం జరిగింది ఈ భూదానోద్యమం కారణంగా. నెక్స్ట్ సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని గోపాలకృష్ణ గోఖలే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అలీగర్ ఉద్యమంని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నడిపించడం జరిగింది. నెక్స్ట్ సహాయ నిరాకరణోద్యమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇది 1920లో స్టార్ట్ చేయడం జరిగింది. 1922లో దీన్ని సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. ఇది ఎవరు? మహాత్మా గాంధీ నడిపించినటువంటి ముఖ్యమైన ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ మహాత్మా గాంధీకి సంబంధించి ముఖ్యమైన ఉద్యమాల గురించి ఇటువైపు ఇవ్వడం జరిగింది. అయితే మహాత్మా గాంధీకి సంబంధించి ముఖ్యమైన ఉద్యమాల గురించి ఇటువైపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గమనించండి, ఇవి కేవలం ముఖ్యమైన ఉద్యమాలే. చాలా ఉద్యమాలు నడిపించాడు మహాత్మా గాంధీ. కానీ అందులో ముఖ్యమైన ఉద్యమాలలో చూస్తే సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఒకటి, శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది, క్విట్ ఇండియా ఉద్యమం అనేది. ఈ 3 ఉద్యమాలు ముఖ్యమైన ఉద్యమాలు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది 1920 సంవత్సరంలో స్టార్ట్ చేసి 22లో ముగించడం జరిగింది. ఇది మహాత్మా గాంధీ చౌరీ సంఘటన కారణంగా నిలిపివేయడం జరిగింది. అలాగే శాసన ఉల్లంఘన ఉద్యమం, దీనినే ఉప్పు సత్యాగ్రహం అని కూడా అనడం జరుగుతుంది. 1930 నుంచి 34 వరకు సాగింది. ఇది కూడా మహాత్మా గాంధీ నడిపించారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం 1942 సంవత్సరంలో మహాత్మా గాంధీ చిట్ట చివరిగా నడిపించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఇది మహాత్మా గాంధీకి సంబంధించి. అలాగే చీరాల పేరాల ఉద్యమం 1922 నుంచి 21 నుంచి 22 వరకు నడిచింది చీరాల పేరాల ఉద్యమం. ఇది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడిపించాడు. ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఉద్యమం. చిప్కో ఉద్యమం 1973 సంవత్సరంలో సుందర్లాల్ బహుగుణ నడిపించడం జరిగింది. ఇలా ముఖ్యమైన ఉద్యమాలు మరియు ముఖ్యమైన సంస్థలు, ముఖ్యమైన సభలు, ఇలా ముఖ్యమైన పార్టీలు, ఇలా ముఖ్యమైనవన్నీ ఒకే చోట రాసుకొని మనం చదువుకున్నట్టయితే కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కాంపిటేటివ్లో రాబోయే నోటిఫికేషన్లకు కాంపిటేటివ్లో ఎంతగానో ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. అలాగే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు లైక్ కొడితే ఈ వీడియోస్ ఇంకొంతమందికి చేరుతాయనే ఉద్దేశంతో లైక్ కొట్టమని అడగడం జరుగుతుంది. లైక్ కొట్టడం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.